ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? ఈ రోజు మన సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన హీరో గోపీచంద్ గారు అలియాస్ భీమా. ఎన్నో మంచి మంచి కథల్ని మనకు అందించినటువంటి నిర్మాత కేకే రాధామోహన్ గారు వచ్చేస్తున్నారు ఎవర్ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ గర్ల్ రోహిణితో. గారు ఏదో మాట వరుస కన్నారేమో అనుకున్నా. డాన్స్ వేయడమా డాన్స్ ఇరుకు, పాట వేయడమా పాట ఇరుకు అంటే రాధామోహన్ గారు చేసి చూపించేశారు. కొత్తగా ఏం చెప్తాం అక్క, ఒక అందమైన ఆడపిల్ల పక్కనుంటే ఆటోమేటిక్ గా సార్ వద్దు సార్ వద్దు, మీరు ఇవన్నీ చెప్పేస్తే ఆమె నిజం అనుకుంటుంది సార్. సార్ నాకు ఎందుకో డౌట్, ఈ రోజు మీరు ఇలా డాన్స్ చేయడానికి గల కారణం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఆమె కిడ్నాప్ చేసేసిందా? మేమిద్దరం ఒక సినిమా చేసాం అన్నమాట. నిజంగా రిలీజ్ అవ్వలేదు. ఎస్, ఇది పేరు సినిమా పేరు వచ్చేసి ఏంటి? కోమా. కోమా. సో సార్ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ప్లాన్ చేశారు. అండ్ భీమాలో రోహిణి ఉందంటే కామెడీ ఉండబోతుందని అర్థమవుతుంది. ఓకే, సో కంగ్రాట్స్ అండి ఆన్ భీమా సక్సెస్. మనం నెక్స్ట్ వాళ్ళని పిలిచేద్దాం సార్, బెటర్. 6 అడుగుల ఆయుధం లాంటి కటౌటే కాకుండా ప్రతి సినిమాతో అంతులేని అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న మన మ్యాచ్ స్టార్ గోపీచంద్ గారు వచ్చేస్తున్నారు. అలాంగ్ విత్ గ్లామర్ ని అలాగే హ్యూమర్ ని మిక్స్ చేసినటువంటి ఇద్దరు హీరోయిన్స్ ప్రియా భవానీ శంకర్ అండ్ మాళవిక శర్మతో. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా, నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా. అందం కావాలంటే అడగాలేమో నీ ఛాయ, నేను చెప్పాలంటే భాషల్లో నా పోలికలున్నాయా. గోపీచంద్ గారు సినిమాలో మీరు హీరో గాని ఇక్కడ మాత్రం మనకి రాధామోహన్ గారు కంప్లీట్ గా హీరోగా మారిపోయినటువంటి రాధామోహన్ గారిని చూడండి. చెప్పాను కదక్క, వాళ్ళది భీమా అయితే మాది కోమా. సమ్మర్ కదా అందుకని కొబ్బరి బొండాలండి. అందులోనూ భీమా ఏమో చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఒక్కోసారి మనకి చేతిలో గన్ అది లేకపోయిన పక్షంలో దీని పెట్టి కొట్టేయచ్చా. మీరేమో ఎండబెట్టేశారనుకోండి, దాంట్లోంచి కొబ్బరి నూనె వస్తుంది, దాన్ని వాడుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. సో ఎనీవే హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. భీమా సినిమా రిలీజ్ అయ్యింది అండ్ సూపర్ సక్సెస్ అయింది. హార్టీ కంగ్రాచులేషన్స్. అంటే డైరెక్టర్ హర్ష నాకు ఫస్ట్ కథ ఏదైతే చెప్పాడో ఎంత బాగా ఇంట్రెస్ట్, సినిమా కూడా అంత బాగా తీసాడు. ఈవెన్ ఇప్పుడు ఈ రోజు ఆడియన్స్ కూడా అంత బాగా రిసీవ్ చేసుకుని మంచి సక్సెస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ది సేమ్ డే రవి బాసర్తో ఫస్ట్ టైం వర్క్ చేశాను. తన బ్యాక్గ్రౌండ్ సోల్ ఎక్స్ట్రాడినరీ చేశాడు. అంటే ఈ రోజు సినిమా చూస్తున్నప్పుడు అంటే పూనకం లాగా వస్తుందంటే గూస్ బంప్స్ అన్నమాట. అండ్ అందులోనూ ఆడియన్స్ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ఈ సినిమా ఇస్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. మీరు తప్పకుండా వెళ్ళి థియేటర్ లో చూడాలి. ఎనీవే వెల్కమ్ టు ద షో. ప్రియా గారు, గోపీచంద్ గారు, మీరు ఇటు, మీరు ముగ్గురు అటు. ఓకే అమ్మయ్యా, ఇప్పుడు నాకు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు రాధామోహన్ గారు మోస్ట్ హ్యాపీ. ఇవాళ చాలా కలర్ఫుల్ గా ఉంది నా పోడియం అనుకుంటున్నారు ఆయన. వన్ సైడ్ హ్యాపీ, వన్ సైడ్ కోమా.